హలో హాయ్ నమస్తే మీకు కోఆప్షన్ పదవులు అయితే ప్రతి జీపీలో 3 ఉండడం జరుగుతుంది. 2018 చట్టం ప్రకారంగా ప్రతి జీపీకి 3 కోఆప్షన్ అయితే పదవులు అయితే ఉండడం జరుగుతుంది. ఈ 3 కోఆప్షన్ పదవులు ఎవరెవరికి అంటే మహిళా సంఘం అధ్యక్షురాలికి, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీకి, గ్రామానికి ఎవరైతే నిధులు సహకారం చేస్తారో వాళ్ళకి ఈ 3 పదవులు అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. 3 పదవులు అయితే సర్పంచ్కి అయితే ఏదైతే హోదా కల్పిస్తారో వారితో సరి సమానంగా ఈ కోఆప్షన్ 3 పదవుల పైన సమాన హోదా కల్పించడం జరుగుతుంది. చాలామంది పల్లెల్లో ఈ కోఆప్షన్ పదవుల పైన ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయలేదో వాళ్ళు ఈ కోఆప్షన్ పదవుల పైన కన్ను ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, సమాన హోదా ఈ కోఆప్షన్ పదవులకైతే కేటాయించడం జరుగుతుంది. ఒక్క ఓటు వేసే అధికారం తప్ప సర్పంచ్తో పాటు సరి సమానంగా కోఆప్షన్ పదవులకైతే ఉండడం జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మీకు థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.